హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 సిరీస్ నిన్నటి హైవోల్టేజ్ మ్యాచ్తో ముగిసింది. మూడో మ్యాచ్లో 2 సూపర్ ఓవర్లు ఆడిన తర్వాత గానీ విన్నర్ డిసైడ్ కాలేదు. ముందు 2 మ్యాచ్లు నెగ్గి భారత్ ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. మూడో నామమాత్రపు మ్యాచ్లో అప్పటి వరకు బెంచ్కి పరిమితమైన కొందరికి రోహిత్ ఛాన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్గా జితేష్ శర్మ ప్లేస్లో సంజూ శాంసన్ కి అవకాశం లభించింది. అయితే సంజూ డకౌట్ కావడం, కీలక సూపర్ ఓవర్లోనూ నిరాశపరచడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కి ఎంపికైన మొదటి 2 మ్యాచ్లకు బెంచ్కే పరిమితం అయ్యాడు. చివరి మ్యాచ్లో ప్లేయింగ్ 11లో చోటు లభించింది. రెండో మ్యాచ్లో జితేష్ శర్మ డకౌట్ కావడంతో చివరి మ్యాచ్లో సంజూకి ఛాన్స్ వచ్చింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో టీ20లో ఇతడు ఆకట్టుకోలేకపోయాడు. అంచనాలు అందుకోవడంలో విఫలం. భారత జట్టులో చోటు సంపాదించుకునేందుకు కష్టపడుతున్న సంజూ శాంసన్ ఆట తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నెలల్లో మొదలు కానున్న టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో సంజుకు చోటుండాలననే వాదనకు బలం లేకుండా చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్లో అవకాశం దక్కించుకున్న సంజు తన తొలి సెంచరీతో అంచనాలు పెంచాడు. బోలాండ్ పార్క్లో దక్షిణాఫ్రికాపై 108 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకమయ్యాడు. అయితే ఐర్లాండ్ సిరీస్ తర్వాత చాలా రోజులకు ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్కి ఎంపికయ్యాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శాంసన్ భవిష్యత్తు ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కి ఎంపికైన 2 వికెట్ కీపర్లలో కేరళ స్టార్ సంజూ శాంసన్ ఒకడు. అతడు 2015లోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కానీ ఇప్పటి వరకు భారతదేశం తరపున 16 టీ20లు, 25 వన్డేలు మాత్రమే ఆడాడు. చివరి మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయిన సంజూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2024 ఎడిషన్లో సత్తా చాటి టీ20 వరల్డ్ కప్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని ఎదురుచూస్తున్నాడు. అతడితో గట్టి పోటీ. ప్రస్తుతం సంజూ శాంసన్ కి జితేష్ శర్మ గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇద్దరికీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో అవకాశాలు లభించాయి. సిరీస్ ఆరంభ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసింది. జితేష్ ఈ మ్యాచ్లో 20 బంతుల్లో 31 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రెండో టీ20లో డకౌట్ కావడంతో మూడో మ్యాచ్లో అతని ప్లేస్లో సంజూ ఎంపికయ్యాడు. గతేడాది నేపాల్తో అరంగేట్రం చేసిన 30 ఏళ్ల జితేష్ భారత్ తరపున మొత్తం 9 టీ20లు ఆడాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.